సమయం లేదు, ప్లీజ్ దయచేసి ఆగాలి. చిన్నపరెడ్డి గారు సమయం తక్కువ ఉంది, కంక్లూజన్ ఇవ్వండి. ధర్మారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు, మిస్సింగ్ అయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు, ఎక్కడ ఉన్నారు? ఇందాక జనసేన వారు మాట్లాడుతూ 286 గుళ్ళని కూలదీస్తే మాట్లాడలేదు అని. తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం కూటమితోటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉన్నప్పుడు విజయవాడలో 36 గుళ్ళు కూలేసి మున్సిపల్ చెత్త బుట్టల్లో ఆ దేవతామూర్తులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 36 దేవాలయాలను కట్టించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. టీటీడీకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేవాలయాలను కట్టి, ఇతర దేశాల్లో కూడా టీటీడీ తరపున దేవాలయాలను కట్టి టీటీడీకి సంబంధించినటువంటి హిందూ ధర్మాన్ని, టీటీడీ ధర్మాన్ని ప్రచారానికి సంబంధించి చేసినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి మాట్లాడకుండా ఎక్కడో ఒకటి అలా జరిగిందనే దాని గురించి మాట్లాడితే ఎవరు మేము చేయగలిగేదే లేదు. ఫైనల్ గా నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, ఆ ముస్లిం పాప లేకపోతే ఇంకో పాప అనేది కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మరణాల మీద, ఆ మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కేవలం డైవర్ట్ పాలిటిక్స్ కోసం మాత్రమే ఈ లడ్డు వ్యవహారాన్ని వాడుకున్నారు. లడ్డు టెస్ట్ జరగలేదు, లడ్డూకి నెయ్యి సప్లై చేయలేదు, లడ్డు అసలు వాడలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో వీళ్ళకి సంబంధించినటువంటి లాయర్ గారే అంగీకరించడం జరిగినా కూడా ఇంకా అక్కడ గుడ్డు మీద ఈకలు పీకినట్టు లడ్డు పవిత్రమైనటువంటి లడ్డు దాని గురించి ఎప్పటికైనా సరే వాస్తవాలు ఈ రోజు జడ్జిమెంట్, ఈ రోజు 10:30కి తీర్పు ఉంది, దాని గురించి విచారణ జరుగుతుంది. మొత్తానికి చిన్నపరెడ్డి గారు కోర్టుల మీద నమ్మకం వచ్చేసింది, మీకు న్యాయస్థానాల మీద నమ్మకం వచ్చేసాయి. న్యాయస్థానాల మీద గౌరవం ఉంటది, సనాతన ధర్మం మీద గౌరవం ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవం ఉంటది, అందరి మీద గౌరవం ఉంటది. రైట్, ఒక విషయం సమయం లేదు, ఒక విషయం క్లారిఫికేషన్ ఇవ్వండి. మానవత్వం నా మతం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? కులం మతం ప్రాంతం లేదని పరిపాలన చేసి నా మతం మానవత్వం అని చెప్పేసి చాటి చెప్పి 5 సంవత్సరాలు పరిపాలన అందించి 2,70,000 కోట్ల రూపాయల డిపిడి ద్వారా ప్రజలకు అందించాడు సార్. వాలంటీర్ వ్యవస్థను పెట్టి వీళ్ళు కక్షపూరితంగా వాలంటీర్ వ్యవస్థను తీసేసి ఇవాళ విజయవాడలో గనక వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టయితే తుఫాన్లో ఇంత ఇబ్బంది పడే వాళ్ళ, అంతమంది చనిపోయే వాళ్ళ, కేవలం చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యవస్థని ఆ లైన్ ని నడపకూడదు అన్నదానికి కుట్రపూరితంగా తీసేయటం వల్ల ఈ రోజు జరుగుతా ఉంది. అందుకనే ఆ 7 సంవత్సరాల పాప కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ కుటుంబాన్ని వీరందరూ పరామర్శిస్తేనే ఆ ముస్లిం పాపని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పినట్టుగా. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించకపోతే మాట్లాడే అర్హత ఖచ్చితంగా మీకుంది. ఖచ్చితంగా మీతో పాటు నేను కూడా కలిసి ఖచ్చితంగా ఫైట్ చేద్దాం. మీరు సార్ మీ వాయిస్ చాలా బాగుంటది, ప్రజల్లోకి వెళ్తుంది. బ్రహ్మనాయుడు గారు ఆ ముస్లిం పాప 7 సంవత్సరాల ఖచ్చితంగా చిన్నపరెడ్డి గారు ఖచ్చితంగా బాధితులకు అండగా ఉందాం. ఇలాంటి చర్యలు ఇక జరగకుండా చూసుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వారి మీద ఇమీడియట్ గా ప్రభుత్వం యాక్షన్ తీసుకునేలాగా మనం కలిసి ఫైట్ చేద్దాం. దాంట్లో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదు. రైట్, సురేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సార్ ఇక్కడ 3 అంశాలు సార్. బ్రహ్మనాయుడు గారు ఏదైతే చిన్నపరెడ్డి అన్న పాపం చిన్నపిల్ల మీద ఏదైతే అగాత్యం జరిగిందో, ఏదైతే జరిగిందో ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. జరిగే వరకు కూడా ఇప్పుడున్న నాయకులు ఏదైనా కూటమి ప్రభుత్వం కానీ ఎవరిని ఉపేక్షించే పని అయితే లేదు. దోషుల్ని శిక్షిస్తుంది, అందులో అనుమానం లేదు. చిన్నపరెడ్డి అన్న దీని గురించి మీరు త్వరలోనే చూస్తారు, మనం మాట్లాడుతాం దాని గురించి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దయచేసి మనకి తెలిసి అబద్ధం ఆడటం అని, తెలిసి తప్పు చేయడం అనేది దానంత దుర్మార్గం ఇంకొకటి లేదు సార్. ఎవరైనా కానీ ఒక మనిషి ఇది తప్పు అని తెలిసి తప్పు చేయడం, నేను మాట్లాడుతున్నది కరెక్ట్ కాదని తెలిసి కూడా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. దానంత అన్యాయము. అంటే ఈ యొక్క ప్రజలకు అన్యాయం చేసినట్టే లెక్క, ద్రోహి అనాలి వాళ్ళని. ఎందుకంటే అన్ని తెలిసి మాట్లాడకూడదు. సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్. ఎస్, నేను ఒక హిందువుడిగా, ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా ఎవరైనా కూడా వాళ్ళ యొక్క ధర్మాల గురించి వాళ్ళు గట్టిగా మాట్లాడే హక్కు వాళ్ళకి ఉంది. అంత మాత్రాన వాళ్ళేమో ఏదో ఈ హిందువును కాషాయం అని చెప్పేసి ఏదో రకరకాలు మాట్లాడుతున్నారు. ఏమండి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు చెప్పుకోవడం తప్ప. క్రిస్టియన్ గా గట్టిగా వెళ్తున్నారు. వాళ్ళ యొక్క నమ్మకాలు బొట్టు పెట్టకూడదు, లేదంటే ఇలా ఉండాలి, ఇతర ప్రసాదాలు తినకూడదు, బైబిల్ మాత్రమే చదవాలి, వేరే వాళ్ళు మనం దేవుడిగా ఒప్పుకోకూడదు, వేరే వాళ్ళు దేవుడిగా ఒప్పుకుంటే అసలు మనం ఈ యొక్క యేసు ప్రభువుని మొక్కడానికి అనర్హత అని చెప్పేసి అనుకున్నటువంటి సైతాన్లుగా భావించినటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళకంటూ ఒక పద్ధతులు ఉన్నాయి.
అలాగే ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ కూడా వాళ్ళ యొక్క అల్లాహ్ దేవుడిగా ప్రార్థించుకొని చెప్పేసి ఏమైనా వాళ్ళు నమ్మకుండా వేరే పనులు చేస్తే వాళ్ళు కాఫీర్లుగా చిత్రీకరిస్తారు. అలాగే హిందువులకి కూడా కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఆచారాలు, కొన్ని నమ్మకాలు, వ్యవహారాలు కొన్ని ఉంటాయి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ, ఎవరి మతాన్ని వాళ్ళు రక్షించుకుంటూ ఇతర మతాలను గౌరవించమని చెప్పబడిందే సనాతన ధర్మం. దయచేసి ఇది అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకెవరైనా అవాకు చవాకులు పేలితే మాత్రం మేము అందరం రోడ్డు ఎక్కుతాం. రోడ్డు ఎక్కి పూర్తిగా అసలు వీళ్ళు మాట్లాడే భాష ఏంటి, అసలు వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు అసలు అర్హులా కాదా సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా లేదని కూడా తేల్చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి మాట్లాడితే వీళ్ళు ఫ్యామిలీ జోలికి వెళ్ళటం మళ్ళా మొదలెట్టారు. వీళ్ళు కొత్తగా చూస్తున్నాం ట్రోల్స్. ఇంకొకసారి మర్యాదగా వైసీపీ వాళ్ళకి కానీ ఇంకెవరైనా సూడో సెక్యులరిజం ముసుగులో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ ఖబర్దార్ చెప్తున్నా, ట్రోల్స్ అబద్ధాలు మాటలు కానీ మానకపోతే జన సైనికులు ఊరుకోరు, ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకుంటారు చెప్తున్నాం మేము. రైట్ సమయం లేదండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఆకుల రామకృష్ణ గారు, చిన్నపరెడ్డి గారు, మర్రాబ్ సురేష్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.